ఏమన్నాడు వచ్చేది దండు మీద విప్పుతూ వచ్చిన భగవంతుడు మల్లయ్య దండు సైన్యమంతా ఆగమైపోయింది. దూరం మీద పరమాత్ముని దగ్గర ఏడవచ్చింది. కొంత సంపాదన జరిగింది. తర్వాత తమ్ముడా మల్లయ్య అంటే గుర్తు పట్టింది. తమ్ముడా మల్లయ్య గజ్జివేరు పట్టణంతో ఎవరు చెప్పిరి పాట ఎవరు చెప్పిరి బాబా గారి పట్టము మెట్లు లేకుండా మంగళకత్ర మాలు కట్టిండు. 40 లక్షల నక్కి చోపదారులు ఉన్నారు. ముంగడు వీర శేషాలు కుల ఉన్న మానవాడి వీర శేషాలు వెళ్ళిపోయినట్టు ఉంటే దొరుకుతేనేమో మంగళకత్ర మాల మీద మరి కత్రాగండ మీద తెరలు కొట్టేస్తున్నారు. తమ్ముడు ఆ పిల్ల కాకపోతే ఇంకా మంచి పిల్లలు చేసుకుందాం అంటున్నారు. రేపుగా ఎల్లమ్మ ఇయ్యాల కాకుండా రేపు కాకుండా ఎల్లుండిపోతున్నాడు. మరి ఎట్ట పెట్టి బజ్జోల తిన్నదాన్ని లగ్గం చేసుకున్న వాడిని కావాలి. కాలు పెట్టాలి కట్ట లేకుండా దెబ్బ కొట్టాలంటారు. నాకు ఎట్లా దొరుకుతుంది నా చేతికి ఎట్లా వస్తుందో దాని ఉపాయం చెప్పమంటే ఆధార బల్ల వాళ్ళ అడియాలే దూదాన బల్ల వాళ్ళ ఓడించి ఓడియోతులు వల్ల పెట్టి బల్లోళ్ళ తిల్లదాన్ని గొర్రెలక ఆధార వల్ల బల్లోళ్ళ తిల్లదానికి తమ్ముడా మల్లయ్య కళ్ళకుక్కకుంటాయి 33 తిల్ల వలసొక్కరాలు ఉంటాయి. రాజమండ్రి తలవారికి 33 తిల్ల వలసొక్కరాలు మరి వలసొక్క నేను వరదను నువ్వు పెళ్లి చేసుకోవాలి. మరి వలసొక్కరాలు కళ్ళ చూడాలి. ఆడపిల్లకు ముందు ఏ జరగట్టాలి మళ్ళీ మల్లయ్య చెప్పి అన్నప్పుడే మరి వరదొక్కరాలంటే చెప్తున్నావు కానీ కీలు వరదొక్కరాలు ఎట్టుంటాయి మేలు వరదొక్కరాలు ఎట్టుంటాయి. మరి ఆడదానికి
కేసీఆర్ కాలకెళ్ళి మొదలు పెట్టుకుంటే నన్ను నెత్తలు కాకుండా తమర పాదం లేకుండా చూడు లేకుండా చూడు తమర పాదం లేకుండా చూడు ఏం మర్చిపోయినా ఉపే చేతులు లేకుండా తినడం లేకుండా భర్త అదర పిల్ల మనకు అవన్నీ ఏంటిది నువ్వు కాళ్ళు వచ్చినట్టు అన్ని చెప్పుకుంటూ పోయినావు ఏదన్నా ఒకటి ఉంటుంది పిల్లకి పూర్వజన్మలో పడేది ఏదుకున్న పాప పుణ్య ఫలమే ఈ జన్మయ్యా ఒకవేళ మనకు ఎంతసేపు చెప్పినా పూర్వజన్మలో కూడా పుణ్యం చేసిన పాపం చేసిన ఈ జన్మల కాళ్ళ సంఖ్యలు మల్లయ్య ఆడవిగా వందలు చెప్తే ఇవాళ తెల్లారదు పొద్దు మూకమరదు మిత్రులు ఏగలుగుతారా తమ్ముడు మల్లయ్య మధ్య లోకలు అయితే సంసారం వెళ్ళదు ఇంకొది తమ్ముడు మల్లయ్య మల్లయ్య అడవిలో దక్కదనము దెబ్బతనము కాదురా అడవిలో ఎట్లా ఉండాలి ఎప్పుడు చూసినా మృత్య కావాలి ముత్యాలు ఉన్నట్టు నవ్వుతే కావాలా రత్నాలు రానట్టు ఉండాలి నిలబెడితే తీటై మెలగాలి మల్లయ్య ఆడవిల్ల పొగం చూస్తే పొద్దున చూస్తే మా పాకలి కావద్దు మాపు చూస్తే పొద్దున ఆకలి ఉండొద్దు ఆడవిల్ల నవ్వుకుంటే ఎంతో కాంతి కొడతారు మరి ఎద్దేర్చిన యువతం ఎత్తదంటారు ఆడేర్చిన ఇల్లు ఎత్తదంటారు ఎంత నవ్వుకుంటా తిరిగితే ఆ ఇంటికి అంత కడక అంటారు మరి ఆకలి
ఉన్నది. మరి ఇల్లు గుణమేమో ఇల్లాలు గుణమేమో ఇల్లు చెప్తారట. మరి ఆకలి మంచిగా ఉంది అనుకో ఇల్లు కూడా మంచుకుంటది అనుకుంటా. ఇల్లు మంచిగా ఉంటే ఇల్లాలు కూడా మంచిగా ఉంది అనుకుంటా. ఆకలి వికారం ఉందంటే ఇదే ఇట్లుందంటే ఇల్లు ఇంకెట్లుంటుందో అనుకుంటారు. ఇల్లే ఇంత వికారం ఉందనుకో ఇల్లాలు ఇంత ఇంకెంత వికారం అందుకే ఆకలి గుణం ఇల్లు చెప్తుంది, ఇల్లు గుణం ఇల్లాలు గుణము ఇల్లు చెప్తుందంట. అప్పుడు మల్లయ్య మరి ఒకవేళ ఎంతసేపు చెప్పినా అడవిలో అన్ని విధాలు చూసుకొని మల్లయ్య పుత్ర కాలం నాకేమైనా దీవెనాడితే పెట్టమంటే శుక్రవారం సూర్యపల్లి కొడుకును శనివారం నాడు సారవన్న కానీ ఆదివారం నా లగ్గమని లగ్గాన్ని కంట ముదాలు తులుమలు కొమ్మలు తులాలు వేరే నవ్వదు నాగర ఆరంభల సప్పలతోటి వీరని చెప్పి వీరు దండకం వేసుకొని పుట్ట దగ్గర వస్తున్నా దగ్గర పోసి మొదలు నీ పూజ తర్వాత నా పూజ నేనున్న చోట నువ్వు ఉండాలి మొన్న చోట నేను ఒక తల్లి పిల్లలు మన కోలాటం లేదని వారికెళ్ళి దీవెనార్థి పెట్టి బల్లా వల్ల పట్ట వచ్చేదా సంగమాది వేద మీద ఏడవచ్చిన బల్లోలో తిన్నదాన్ని కిందికి నింపిండు. అది ఆడపిల్ల వరదొక్కరాలు నేను ఎట్లా చూడాలి. గాజలమల్లెలు వేదం కట్టిండు గాజలపై చెప్పిండు ఏళ్ళు పొడవ లేకుండా అడ్డగిర లేకుండా చూసిండు. గాజలమల్లె వేదం కట్టిండు తిరలేపై చెప్పిండు వేదంగా కట్టిండు. మరి ఆ జీలకర్ర బెల్లం అప్ప చెప్పిండు. మరి అవతల మల్లె వేదం కట్టిండు పుస్తపెట్టలు అప్ప చెప్పిండు. అది గాలికెళ్ళి మొదలు పెట్టుకుంటే దేవుడు అన్ని విధాల రూపురేఖల కళ్ళ చూశాడు. ఇదే పిల్లలు పెళ్లి చేసుకున్నాను చెప్పి కోటికి నూటికి ఒకడే వేదం కట్టని చెప్పి కొల్ల వేదాము దేవుడు కంటే దేవుడు కంటేనా చెప్పదంటే గీలు కట్టి నడుపులు ఎక్కుకోని దేవరాజు మల్లయ్య దేవుడే మానవున్నాడు బండ వాళ్ళ వడ్డ వస్తున్నాయ్యా పట్టం రానే వచ్చిండు. బంజమల్ల తోడు జూదమాడిండు మొదలు మల్లన్న ఓడిపోయాడు. దేవుడు ఎప్పుడైతే జూదమాడిండో బంజమల్ల దగ్గర ధన కనక వత్తువాన వజ్ర వైడూర్యాలు అన్ని గెలుచుకున్నాడు. అన్ని గెలుచుకున్న తర్వాత ఓ బంజరాజులారా మీకు అక్కడికి వస్తువా నాకు అక్కడతో వస్తుందని చెప్పాడు. అది కూడా దూదులోపల దేవుడు ఎప్పుడైతే గెలుచుకున్నాడో అయ్యా అక్కడికి రాని వస్తువున్నవి ఏమిటని అడిగితే నీ తోడబుట్టింది కూడా పెరిగిందయ్యా నీ చెల్లెల మేడలా దేవి మీకు అక్కడికి రాదు నాకు అక్కడ వస్తువని తమ్మరారా ఆ గొల్లవాడు ఎంత కలమా చేసిండు రా వద్దంటుంటే దూరం ఆడిపించిండు అన్ని మెల్లగా మరి ఎంత దేవి చెప్పినా వాని భూమిని కాలు పట్టాల్సి వస్తుంది. వాని పోనీయద్దు పరమైన దారిని ఎద్దురా ఎద్దులు చేత పట్టుకొని ప్రాణం తీద్దామని ఇరుకురాల గండిలో మారు వేషం మీద దాచుకున్నాడు. మల్లయ్య మంగళకత్ర మాలకాడికి వస్తుండే మాలవాడు వీరా చేశాడు దేవుని మీదకి వస్తున్నాడు. భూమి మీద కొట్టిండు ఆ దేవుని కుర్రల సోమన్న పుట్టిండు. సోమన్న వీరా చేశాడని ప్రాణం తీసిండు. ఆ రమణామదేవుని గుర్ర మీద గుర్తులు పెట్టుకొని వెళ్ళిపోతుంటే దేవదేవుడు వెళ్ళిపోతూ ఉండగా దేవునికి తెలియదు నీళ్ళు ఇవ్వలేదు. రమణామదేవి మీ అన్నలు వస్తున్నారే నన్ను కొట్టి నిన్ను తీసుకుపోతారట. మీ అన్నలు పట్టుంటావా నా పట్టుంటావా అడిగిండు. పుల్లికుంటు తిన్నా పుట్టి నిన్ను అంటారు. అన్నలు వస్తే అన్నల పట్టణం వెళ్ళిపోతానని చెప్పి భ్రమరాంబ అధిక ప్రసంగం ఆడింది. బాబా భ్రమరాంబదేవి మీ అన్నలు కాదమ్మో 7 దొంగలు వస్తున్నారంటే
ఒక చేత గుర్రముతో మారి చేస్తుండు, ఒక చేత భ్రమరామని అమరపెట్టాడు. వాళ్ళ ఆయుధంలో అయిపోయింది. నేను ఇస్తా బంద్ చేయి. బంద్ రాజేంద్ర ప్రాణమల్లా ఉన్నదయ్యా అన్నదారా 80 మాడవైనా ఓ ఎన్నదారా తొంభై మాడవైనా ఓ దేవుడు అన్నదారా ఒక్కగాడి విల్ల ఉండే ఓ దేవుడు అమ్మగారి భక్కు కూడా కోరుతుందయ్యా అయ్యో అన్నదారా ఏమనుకున్నాడు ఆడదాని కన్నీరు మంచిది కాదన్నాడు. మరి ఏడుగురు బాధ్యమా రూపాయలు అయితే మళ్ళా నీ ప్రాణం తీసేమని మీద ఉన్ననా నీరని చెప్పైనా ఏడుగురు బాధ్య వాళ్ళు దేవుని మీద గురికి వస్తుంటే చేత పట్టిండు. ఆ బాధ్య వాళ్ళ మీద కొట్టిండు. యూట్యూబ్ లో ఇవన్నీ